పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పెళ్లి కాకముందే ఒక వ్యక్తితో సహజీవనం చేస్తున్నటువంటి మహిళ విషయం తెలిసి ఇంట్లో తల్లిదండ్రులు తోడబుట్టిన చెల్లె అలా వద్దు సహజీవనం చేయకు అది మంచిది కాదు అని చెప్పి మందలించినందుకు ఆ సొంత చెల్లని అమ్మని దారుణంగా చంపేసినటువంటి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. చెడు వ్యసనాలకు పాల్పడ్డటువంటి కూతుర్ని పూర్తిగా ఇంటికి వెళ్దామని చెప్పి వచ్చినటువంటి కుటుంబాన్ని ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది ఆ కూతురు. ఈ హృదయ విధారకరమైనటువంటి ఘటన బెంగళూరులో ఇప్పుడు సంచలనంగా మారింది. తమిళనాడుకు చెందినటువంటి సోమసుందర్ ముత్తులక్ష్మి దంపతులు ప్రపంచం వారిద్దరు కూతుర్లే. వారికి ఇద్దరు కూతురు ఉన్నారు. చిన్న కూతురు సుప్రియ, శ్వేత పెద్ద కూతురు. కూతుర్ల చదువు కోసం వారి భవిష్యత్తు కోసము ఆ దంపతులు తమిళనాడు నుంచి ఇటు బెంగళూరుకి షిఫ్ట్ అయ్యారు కూడా. రెక్కలు ముక్కలు చేసుకుంటూ అక్కడ పనిచేస్తున్నారు. బెంగళూరు లాంటి మహానగరానికి వచ్చి శ్వేతను ఇంజనీరింగ్ కూడా చదివించారు అక్కడ. అనుకున్నట్టే ఆమె 2 ఏళ్ల క్రితం ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా జాబ్ చేస్తుంది. నా కాళ్ళ మీద నేను నిలబడతానని ఆఫీస్ దగ్గరే ఫ్లాట్ తీసుకొని ఉంటానని శ్వేత ఇంట్లో వాళ్ళకి చెప్పి తను సపరేట్గా ఒక ఫ్లాట్ తీసుకొని అక్కడ రూమ్లో ఉంటూ ఆఫీస్కి వెళ్ళొస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంగా తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. మంచి జాబ్ వచ్చింది, తను ఒక ఫ్లాట్ తీసుకొని అక్కడ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉద్యోగురాలైందని గర్వంగా చెప్పుకున్నారు. కానీ ఆ నమ్మకాన్నే శ్వేత పెట్టుబడిగా పెట్టింది. పిలిచినా ఇంటికి రాకపోవడం, ఉండే అడ్రస్ చెప్పకపోవడంతో అనుమానం వచ్చినటువంటి తల్లిదండ్రులు ఆరా తీశారు. అక్కడ తెలిసిన నిజం వారి గుండెలని పిండేసింది. ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి కెనేత్ అనేటువంటి ఒక యువకుడితో శ్వేత ఆమె ఇప్పుడు ఉంటున్నటువంటి ఫ్లాట్లో సహజీవనం చేస్తుందని ఆ తల్లిదండ్రులకు తెలిసి కుంగిపోయారు. అమ్మ, ఇది మన పద్ధతి కాదు, పెళ్లి కాకుండా పరాయి మొగాడితో అలా ఉండడం తప్పు, ఇంటికి వచ్చాయి, అది నీకు భవిష్యత్తులో చాలా ఇబ్బందులకు గురి చేస్తుందని తల్లిదండ్రులు శ్వేత కాళ్ళు పట్టుకునేంత పనిచేశారు. కానీ అప్పటికే ప్రియుడు మాయలో పడిపోయినటువంటి శ్వేతకు కన్నవారి కన్నీళ్లు కనిపించలేదు. పైగా నాకు అతనే కావాలి, నేను అక్కడే ఉంటాను, అతనితోనే ఉంటానంటూ గొడవకు దిగింది. అంతటితో ఆగకుండా ప్రియుడితో వ్యాపారంలో 30 లక్షల నష్టం వచ్చిందని, ఆ అప్పు తీర్చడానికి తనకు ఆస్తిలో భాగం ఇచ్చి తీరాలంటూ కన్నవారిని వేధించడం మొదలుపెట్టింది ఈమె. కూతురు సిగేహల్లిలోని సాయిగ్రీన్ అపార్ట్మెంట్లో ఉంటుందని ఎట్టకేలకు తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు సోమసుందర్, ముత్తులక్ష్మి, అదేవిధంగా డిగ్రీ చదువుతున్నటువంటి సొంత చెల్లె సుప్రియను తీసుకుని సోమవారం రాత్రి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి నువ్వు ఇంటికి వచ్చేసే, ఇక్కడ ఉండకు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. కోపంతో కాదు, ఎలాగైనా తమకు పెద్ద కూతుర్ని మార్చుకొని ఇంటికి తీసుకువెళ్ళాలనేటువంటి ఆరాటంతో వాళ్ళు అక్కడికి వెళ్ళారు. మాతో వచ్చేయమ్మా, నీ జీవితాన్ని పాడు చేసుకోకని ఆ తల్లిదండ్రులు చెల్లెలు బతిమిలాడారు. కానీ అప్పటికే శ్వేత మనసులో మానవత్వం చచ్చిపోయింది. ప్రియుడు కెనెత్తో కలిసి ఆ కుటుంబం పైనే, కన్న తల్లిదండ్రుల పైన, చెల్లె పైన రాక్షసుల దాడికి దిగింది. కర్కశంగా కొడుతుంటే కొట్టొద్దంటూ వేడుకున్నా ఆ రాక్షసుల మనసు కరగలేదు. ఆ దాడిలో తల్లిదండ్రులతో పాటు చెల్లి కూడా ఘోరంగా గాయాల పాలై ఇప్పుడు చెల్లి తల్లి చనిపోయినటువంటి పరిస్థితి. ఇక వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి నిందితులు పారిపోతున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్నటువంటి ఈ ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఏ తల్లిదండ్రులైనా కూతురు పుడితే మహాలక్ష్మి అనుకుంటారు, కానీ ఈ కథలో ఆ మహాలక్ష్మి మహమ్మారిలా మారి కన్న సంసారాన్ని శ్మశానంగా మార్చేసింది. మోహం కాళ్లకు కమ్మితే కన్న ప్రేమే రక్త సంబంధం ఎంత చులకనైపోతుందో చెప్పడానికి ఈ ఘటన నిదర్శనంగా మారింది. చదువు సంస్కారాన్ని ఇవ్వాలి, కానీ ఇలాంటి వికృత బుద్ధులను కాదు. ప్రియుడి కోసం కుటుంబాన్ని తుడిచిపెట్టేసిన ఆ కూతురికి కాలమే తగిన శాస్త్రి చేయాలంటూ ఈ విషయం తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా కామెంట్ చేస్తున్నారు. మరి ఈ యొక్క దారుణమైనటువంటి ఘటన పట్ల మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.